వెల్కమ్ బ్యాక్. తమిళనాడు సీఎంగా విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్కు అందించారు విజయ్. మ్యాజిక్ ఫిగర్ ఉండడంతో విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతించారు. దీంతో ఆలస్యం చేయకుండా రేపే సీఎంగా బాధ్యతలు తీసుకోవాలని విజయ్ భావిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై సెంట్రల్లోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిషా హాజరవుతారని తెలుస్తోంది. ఎట్టకేలకు 60 డ్రామాకు ఫుల్ స్టాప్ పడింది. సీఎం సీటును విజయ్ అధిష్ఠించనున్నారు. రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మనం లైవ్లో చూస్తున్నాము. గవర్నర్కి తన లేఖలను విజయ్ అందిస్తున్నారు, తనకి మద్దతు లేఖలను అందిస్తున్నారు. సో గవర్నర్ లోక్ భవన్ నుంచి మనకి ప్రత్యక్ష ప్రసారం ద్వారా కొన్ని విజువల్స్ మనకి అందుతున్నాయి. సో ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకి విజయ్ని ఆహ్వానించినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు టీవీకే కార్యకర్తలతో పాటు టీవీకే నాయకులు, ఆ వామపక్షాల నేతలు, మీటింగ్కి హాజరైనటువంటి వాళ్ళందరి మోముల్లో కూడా ఆనందాన్ని మనం చూస్తున్నాం. తమిళనాడు సీఎంగా విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. లోక్ భవన్ నుంచి కొన్ని దృశ్యాలు మనకి ప్రత్యక్ష ప్రసారం ద్వారా 10 టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. గవర్నర్ ఆర్లేకర్ను విజయ్ 4వసారి కలిసి తనకున్నటువంటి ఏదైతే గవర్నర్ ముందు నుంచి కోరుతున్నారో ఆ సంఖ్యా బలాన్ని విజయ్ చూపించుకుంటున్నారు. రుజువుగా ఆయా పార్టీల మద్దతు లేఖలను గవర్నర్కి సమర్పించడంతో గవర్నర్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేని ఆహ్వానించినట్లుగా మనకి సమాచారం అందుతోంది. నేపథ్యంలో కరచాలనం చేసుకుంటూ అభినందనలు గవర్నర్ విజయ్కి తెలుపుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రేపే విజయ్ ప్రమాణ స్వీకారం ఉండేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. తమిళనాడు సీఎంగా విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. టీవీకే అధినేత విజయ్ గవర్నర్ని 4వసారి కలవడం, గవర్నర్ అపాయింట్మెంట్ చివరి క్షణంలో ఆమోదించడం, 6:30 గంటలకి గవర్నర్ ఆమోదం తెలపడం. ఈ నేపథ్యంలో విజయ్ గవర్నర్ లోక్ భవన్కు వెళ్లడం, గవర్నర్ని కలవడం, గవర్నర్ కోరినట్లుగా విజయ్కి తనకున్నటువంటి మద్దతు లేఖలను పార్టీలు తెలిపినటువంటి మద్దతు లేఖలతో సహా రుజువుగా 120 మంది శాసనసభ్యుల బలాన్ని గవర్నర్కు చూపించడం, గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకి అధినేతను ఆహ్వానించడం కూడా చకచకా జరిగిపోయాయి. 5 రోజులుగా నడుస్తున్నటువంటి ఒక పెద్ద డ్రామాటికల్ సిచ్యువేషన్కి ఈ సన్నివేశంతో తెరపడినట్లయింది. సో ప్రభుత్వ ఏర్పాటుకి టీవీకి అధినేతకి లైన్ క్లియర్ అయింది. రేపే టీవీకే అధినేత తమిళగా వెట్రి కజగం అధినేత విజయ్కి ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతి లభించిన నేపథ్యంలో రేపే ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా తెలుస్తోంది. చెన్నై సెంట్రల్లోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఫర్ ద ఫస్ట్ టైం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ ఖర్చు కాకుండా సొంత పార్టీ నిధులతో ఆ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నేపథ్యంలో ఆ ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఆ లోక్ భవన్లో జరిగినటువంటి 4వసారి సమావేశానికి సంబంధించిన దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద లైవ్గా చూస్తున్నాము. నేతల మద్దతు అంతా కూడగట్టుకుని టీవీకే అధినేత విజయ్ 120 మంది సంఖ్యా బలంతో మద్దతు సంఖ్యా లేఖలతో ఆయన గవర్నర్ని కలవడం, గవర్నర్ వాటిని పరిశీలించి ప్రభుత్వాన్ని ఆహ్వానించాల్సిందిగా విజయ్ని కోరడం కూడా జరిగింది. మొత్తానికి ఈ తమిళ డ్రామాకి, అరవ రాజకీయాలకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్విస్ట్లు, నెలకొంటున్నటువంటి మలుపులకి ఇప్పుడు ఒక తెరపడినట్లయింది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎంగా విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేసేటువంటి పరిస్థితులు వచ్చేశాయి.
తమిళనాడు సీఎంగా విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్కు అందించారు విజయ్. మ్యాజిక్ ఫిగర్ ఉండటంతో విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతించారు. దీంతో ఆలస్యం చేయకుండా రేపే సీఎంగా బాధ్యతలు తీసుకోవాలని విజయ్ భావిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై సెంట్రల్లోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష హాజరవుతారని తెలుస్తోంది. ఎట్టకేలకు 6వ డ్రామాకు ఫుల్ స్టాప్ పడింది. సీఎం సీటును విజయ్ అధిష్ఠించనున్నారు. రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. గవర్నర్ను కలిసి తనకున్న 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించారు విజయ్. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతించారు. ఇక 5 రోజులుగా నడుస్తున్న హై డ్రామాకు తెరదించుతూ ఇవాళ వామపక్షాలు, వీసీకే పార్టీలు విజయ్కి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ఇవ్వగా సిపిఐ, సిపిఎంతో పాటు వీసీకే కూడా విజయ్ వెంట నడిచేందుకు ఓకే చెప్పాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 ఎమ్మెల్యేల మద్దతు విజయ్కి లభించింది. ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. అటు ఐయుఎంఎల్ కూడా మద్దతు తెలపడంతో విజయ్ సంఖ్యాబలం 120కి చేరింది. విజయ్ పార్టీ సొంతంగా 108 సీట్లలో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు అవసరమయ్యాయి. ఇందులోనూ విజయ్ 2 చోట్ల విజయం సాధించడంతో టీవీకే సంఖ్యాబలం 107గా మారింది. ఈ లెక్కన ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే టీవీకేకు మరో 11 సీట్లు అవసరమయ్యాయి. ఈ క్రమంలో అందరికన్నా ముందుగానే కాంగ్రెస్ మేల్కొని డీఎంకేతో పొత్తు విడిపోయి విజయ్కి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ 5 స్థానాల్లో విజయం సాధించడంతో విజయ్ పార్టీ బలం ఆ సంఖ్య అప్పుడు 107 నుంచి ఈ 5 కలుపుకుని 112కు చేరింది. అయినా ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మరొక 6 స్థానాలు కావాల్సి వచ్చింది మ్యాజిక్ ఫిగర్ అందుకోవడానికి. ఈ సమయంలో తమిళనాడు పాలిటిక్స్ హై డ్రామాను తలపించాయి. ఒకసారి వామపక్షాలు మద్దతు ఇచ్చాయని, మరోసారి డీఎంకే, అన్నా డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయంటూ తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. సంచలనంగానూ ఆ చర్చకు సంబంధించినటువంటి విషయాలు మారాయి. అయితే అన్నా డీఎంకేతో కలిసేది లేదని డీఎంకే అధినేత స్టాలిన్ తేల్చి చెప్పారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని ప్రకటించారు. దీంతో విజయ్ పార్టీకి అధికారం వైపు వెళ్లేందుకు ఒక అడ్డంకి దూరమైంది. ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోమని ప్రకటిస్తూనే కాంగ్రెస్పై డీఎంకే విరుచుకుపడింది. పొత్తు ధర్మానికి వెన్నుపోటు పొడిచిందంటూ మండిపడింది. కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకుంది. ఈ క్రమంలో మిగతా మిత్రపక్షాలు టీవీకే వైపు వెళ్లేందుకు తర్జన భర్జన పడ్డాయి. స్టాలిన్తో వరుసగా భేటీలు అయ్యాయి. వారికి మాత్రం స్టాలిన్ స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కి మద్దతిచ్చే విషయంలో స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఇచ్చారు. దీంతో వామపక్షాలు వేరువేరుగా సమావేశమై విజయ్కి మద్దతిచ్చే విషయంలో చర్చించాయి. చివరికి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిస్తున్నట్లుగా ప్రకటించాయి. అయితే ప్రభుత్వంలో తాము భాగస్వామ్యం కామని, మంత్రి పదవులు తీసుకోబోమని తెలిపాయి. తమిళనాడులో తక్షణమే ప్రభుత్వ ఏర్పాటు అత్యవసరం కాబట్టే ఈ మద్దతు ఇస్తున్నట్లుగా చెప్పాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం డీఎంకేతో కలిసి పోరాడతామంటూ ప్రకటించారు వామపక్షాల నేతలు. ఇటు రాష్ట్రపతి పాలన రాకూడదని టీవీకేకు మద్దతిచ్చినట్లుగా వీసీకే పార్టీ తెలిపింది. అటు చివరి క్షణంలో ఐయుఎంఎల్ కూడా తమ మద్దతును టీవీకే అధినేతకు ఇస్తున్నట్లుగా తెలిపింది. దీంతో 118 నుంచి 120 సభ్యుల సంఖ్యాబలంతో టీవీకే అధినేత విజయ్ ఇప్పుడు లోక్ భవన్కు వెళ్లి ఆ లేఖలను గవర్నర్కు సమర్పించడంతో గవర్నర్ టీవీకే అధినేత విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినటువంటి దృశ్యాలు, తర్వాత విజయ్ని అభినందించినటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం.